నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మగపిల్లాడు పుట్టలేదని పుట్టిన ఆడపిల్లలకి నరకం చూపిస్తున్నాడు అని అంటున్నారు ఆ ముగ్గురు ఆడపిల్లలు. ప్రతిరోజు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నామని అంటున్నారు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకొచ్చిన కష్టం ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నా సొంత తండ్రి, నా కన్న తండ్రి మా మీద చేసే అత్యాచారాలు తట్టుకోలేక మీతో పంచుకోవాలి, మీతో చెప్పుకోవాలి, మా బాధని మీతో కనీసం కొంచెమైనా తగ్గించుకోవాలి, మీతో చెప్పుకున్నాను ఇంత దూరం వచ్చాను మేడం. మీరు చెప్తున్నది చాలా పెద్ద ఎలిగేషన్. కన్న తండ్రి కదా మేడం, భరిస్తున్నాం. ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది ఫస్ట్ అది చెప్పండి. నీ కూతుర్ని ఎక్కడైనా పనుకోబెట్టి మాకు పైసలు తీసుకొచ్చివు. నీ కూతుర్లు తెచ్చే జీతాలు పైసలు నాకు సరిపోవట్లేదు. వాళ్ళని ఎక్కడైనా పనుకోబెట్టు, ఎవరినైనా నేనే తీసుకొస్తాను, వాళ్ళ దగ్గర పనుకోబెట్టి నాకు ఆ డబ్బులు ఇవ్వు, నేను జల్సాలు చేయడానికి ఉంటాయని మా అమ్మని రోజు టార్చర్ సార్. అదే అండి అత్యాచారం అంటే మీకు అర్థమవుతుందా? 10th చదివారు, ఫిజికల్ అటాక్ జరగడం అలా ఏదన్నా జరిగిందా మీ మీద? నా మీద జరిగింది మేడం. మా అమ్మ లేదు, పనికి వెళ్ళిపోయింది. మా అక్క లేదు, మా చెల్లెలు లేదు. నేను ఒకదాన్నే ఇంట్లో ఉన్నాను. ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వెనకకించి వచ్చాడు, వచ్చి మంచం మీద తోసేసాడు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. నేను గట్టి గట్టి ఖర్చేసరికి నోట్లో బట్టలు కుక్కేసి అరవకు అరవకు అని బెల్ట్తో కొట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు. సడన్గా మా అమ్మ వచ్చేసరికి చెప్తే మా అమ్మ కొట్టింది. నువ్వే నన్ను కొడతావా, నేను దాన్ని ముడితే నీకేమైంది అని చెప్పేసి తాగేసి వస్తాను, నీ సంగతి చెప్తానని వెళ్ళాడు. వెళ్ళేసి ఫుల్గా తాగేసి కత్తి పట్టుకొని వచ్చాడు. ఎంత టార్చర్ పెడుతున్నారంటే నా చిన్న చెల్లిని తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని అబ్బాయిగా మార్చాలని చూస్తున్నారు సార్ నా తండ్రి. అంత బాధ. అబ్బాయిగా మారకపోతే అమ్మేయాలని కూడా చూస్తున్నారు. అబ్బాయి అనే క్యారెక్టర్ లేకపోతే మిమ్మల్ని చంపేస్తాడు. చంపేస్తారు సార్. మాతో అవసరం లేదు సార్ మా నాన్నకి. ప్రతి ఒక్కసారి మాకు నరకం చూపిస్తున్నారు సార్, ప్రతి ఒక్క రోజు నరకం చూపిస్తున్నాడు. నువ్వు ఎవరి దగ్గరైనా పనుకుని నాకు పైసలు తీసుకునిరా, మీ అమ్మకి నేను చెప్పాను, నువ్వు కొడుకు అనుకుంటాను, నువ్వు ఎవరి దగ్గర పనుకుని డబ్బులు తీసుకునిరా నాకు, అప్పుడు నిన్ను ఒక కూతురులాగా నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టు చెప్పారు, మాట్లాడారు సార్. కానీ మా అమ్మకి తెలియకూడదు అంటాడు. మా అమ్మకి తెలియకూడదు. చెప్పడానికి వెళ్తే మిమ్మల్ని నేను చంపేస్తానని బెదిరిస్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలిగా, చాలా పెద్ద విషయం ఇది. చాలా అసలు మీ నాన్న అసలు బయటికి రాడు. మీరు ఇంత పర్ఫెక్ట్గా ఎంత క్రైమ్ జరిగిందని మీరు క్లియర్గా చెప్తున్నారు అంతా. ప్లీజ్ మేడం, మీ కాళ్ళు మోపుతాను, మా నాన్న మాత్రం మాకొద్దు మేడం. ప్లీజ్ మేడం, ఇంటికి పంపిస్తే మేము చచ్చిపోతాం మేడం. తోలు తీసి ఆరయ్యొచ్చు వాడిని, పెచ్చాశాలు వేస్తున్నారు. అసలు మీ నాన్న తీసుకురాపోయారా? ఉన్నాడా? ఉన్నాడు మేడం, ఉన్నాడు మేడం. బయట ఉన్నాడా? ఇంత దరిద్ర పనులా బాబాయ్? కళ్ళు మూసుకొని ఎవరిని నమ్మాలి ప్రపంచంలో అంటే? ఎవరైనా సరే కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి అంటారు, కానీ నీలాంటి దరిద్రపు తండ్రి ఉన్నాడంటే ఇక్కడే భూమిలో పాతయ్యాలి. ఏం చెప్తుంది అక్కడ మీ చిన్నమ్మాయి? ఏం చెప్తుందయ్యా? ఏం చెప్తుంది చెప్పు. నువ్వు పోవయ్యా, చచ్చిపోవయ్యా. మా అమ్మ మీద చెయ్యకు, కొడతావేంటయ్యా? పోలీసులు పిలిపించండి. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్.
సార్ మేడం ఇక్కడ ఒక ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు అర్చన మేడం. అర్చన. మీరు? నమస్తే మేడం, నా పేరు అను. అను. మీరు? నమస్తే మేడం, నా పేరు ఐషు. ఐషు. చెప్పండి అమ్మా, ఎవరు చెప్తారు? మేడం నేను చెప్పాలనుకుంటున్నాను. అర్చన చెప్పండి. నేను ఇప్పుడు ఎలాంటి బాధతో వచ్చానంటే మేడం, నేను బయట వాళ్ళ ఎవరి వాళ్ళ బాధతో మీకు చెప్పుకోవడానికి రాలేదు. నా సొంత తండ్రి, నా కన్న తండ్రి మా మీద చేసే అత్యాచారాలు తట్టుకోలేక మీతో పంచుకోవాలి, మీతో చెప్పుకోవాలి, మా బాధని మీతో కనీసం కొంచెమైనా తగ్గించుకోవాలి, మీతో చెప్పుకున్నాను ఇంత దూరం వచ్చాను మేడం. అర్చన గారు ఒక నిమిషం, మీరు ముగ్గురు సిస్టర్సా? అవును మేడం. ఓన్ సిస్టర్స్? అవును మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము హయత్ నగర్ మేడం. హయత్ నగర్. మీరు చెప్పేది కరెక్టేనా అండి? మీరు చెప్పేది ఇప్పుడు మీ నాన్నగారి గురించి? నా తండ్రి మేడం, నన్ను కన్న తండ్రి, మా ముగ్గురిని కన్నా నా కన్న తండ్రి మేడం. ఆయన గురించి చెప్పడానికే వచ్చాము. ఏం చేస్తాడు మీ నాన్న? మా డాడీ వచ్చేసి మేడం తాగుతాడు, మా మమ్మీని టార్చర్ పెడతాడు. మీ అమ్మ ఏం చేస్తారు? మా మమ్మీ ఇళ్లలో పనిచేస్తుంది మేడం. మీలో ఎవరు పెద్ద అమ్మ? నేను సార్. నువ్వు పెద్ద. నెంబర్ 2 మేడం. నువ్వు చిన్న. మా చెల్లెలు. ఏం చదువుకున్నారు? మేము ముగ్గురం 10th వరకే చదువుకున్నాం మేడం. అంతకు మించి నా తల్లికి స్తోమత లేదు, నా తండ్రి చదివించేవాడు కాదు. ఏమైనా పనులు చేస్తారా మీరు? చేస్తున్నాం మేడం, నేను బట్టల షాప్ లో చేస్తున్నాను. తను ఇప్పుడిప్పుడే ఆ రకంగా చూసినా మీరంతా ఒక 30-40,000 అయితే సంపాదిస్తున్నారు. మీ నాన్న ఒక తనుదని బయటకు తనమియొచ్చుగా తల్లి. మీరు చెప్తున్నది చాలా పెద్ద ఎలిగేషన్. కన్న తండ్రి కదా మేడం, భరిస్తున్నాము. ఏ విషయాల్లో భరిస్తారు? మీ అమ్మని అంటుంటేనే, తాగొస్తుంటేనే, బూతులు తిడుతుంటేనే భరించామంటే తండ్రి కావాలనుకోవచ్చు. ఏం జరిగిందమ్మా? అసలు ఏం జరిగింది ఫస్ట్ అది చెప్పండి. సార్, మా నాన్నకు వచ్చేసి ఉన్న పెద్ద ప్రాబ్లం ఆడపిల్ల. మా ఇంట్లో మేము ముగ్గురం ఆడపిల్లలమని ఎంత టార్చర్ పెడుతున్నాడంటే, నాకు కొడుకు కావాలి, నాకు కొడుకు. ఈ ఏజ్లో మాకు సార్, నాకు 23 సంవత్సరాలు, ఈ ఏజ్లో కూడా మా అమ్మని నువ్వు నాకు కొడుకు ఇవ్వలేదు, నాకు కొడుకుని ఇవ్వలేదని మా అమ్మని పెట్టే టార్చర్ చూసి తట్టుకోలేక మీ ముందుకు వచ్చాను సార్. అసలు మా అమ్మ ఎంత బాధపడుతుందంటే, ఈ వయసులో మేము ముగ్గురు కూతుర్లుండి మా అమ్మకి ఇప్పుడు కూడా ఏడవలసిన, రాత్రిపూట లేచి కూర్చుని ఏడవలసిన పరిస్థితి తీసుకొచ్చాడు సార్ మా నాన్న. మీ అమ్మగారమ్మ? మా అమ్మగారు సార్. మా అమ్మ పడే బాధ చూసి తట్టుకోలేక రాత్రంతా మేము ముగ్గురం కూడా కూర్చుని కుమ్మిలి ఏడుస్తున్నాం సార్. మా అమ్మ చూస్తే ఎక్కడ బాధపడుతుందా అని దాక్కుని ఏడవలసిన పరిస్థితికి వచ్చి. అంటే చిన్నప్పటి నుంచి మీరు చూసే అంశాలేనమ్మా ఇప్పుడు? లేదు సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్న బాధ. అబ్బాయి కావాలి. ఎంత టార్చర్ పెడుతున్నారంటే, నా చిన్న చెల్లిని తీసుకెళ్లి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని అబ్బాయిగా మార్చాలని చూస్తున్నారు సార్ నా తండ్రి. అంత బాధ. అబ్బాయిగా మారకపోతే అమ్మేయాలని కూడా చూస్తున్నారు. అంటే మారటం అంటే ఎలా? ఏమో సార్, ఎవరో చెప్పారంట, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట. రోజు ఫోన్స్ లో అదే డిస్కస్ చేస్తున్నాడు. నా చిన్న కూతురు తీసుకొస్తాను, ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తాను, దాన్ని ఎట్లయినా అబ్బాయిగా మార్చు, నాకు కొడుకు కావాలి, నాకు వారసుడు కావాలి, లేదంటే మమ్మల్ని చంపడానికి కూడా సిద్ధమవుతున్నారు సార్. ఆ చావు కూడా భయపడి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్. అబ్బాయి అనే క్యారెక్టర్ లేకపోతే మిమ్మల్ని చంపేస్తాడు సార్. మాతో అవసరం లేదు సార్, మా నాన్నకి మాతో ఎలాంటి అవసరం లేదు. ఇలా చెయ్యాలి అంటే 23 సంవత్సరాలు ఎందుకు ఆగేవాడమ్మా? చిన్నప్పుడే చేసేయచ్చుగా. ఏం చెయ్యాలి అన్న? మేడం మీకు తెలియదు మేడం, మేము చూసిన నరకం అంతా ఇంత కాదు. మా అమ్మ బయటకు చెప్పదు మేడం, కానీ మా అమ్మకి టార్చర్ పెడుతూనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి మా మీద కూడా ఎన్నో చేశాడు మేడం, కానీ మేము బయటకు అడుగు వెయ్యలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక. ఎన్నో చేశాడంటే ఏం చేశారు సార్? మా అమ్మను వచ్చేసి, నువ్వు ఎట్లా ఆడపిల్లని ఇయ్యవు, మగపిల్లగాడిని ఇవ్వు, అబ్బాయిని ఇవ్వవు, నీ కూతుర్ని ఎక్కడైనా పనుకోబెట్టి మాకు పైసలు తీసుకొచ్చి ఇవ్వు చాలు, నాకు నేను తాగడానికి. ఇప్పుడు కొడుకుంటే నాకు కట్నం వచ్చేది, నాకు జీతం వచ్చేది. ఇప్పుడు అదంతా లేదు కదా. నీ కూతుర్లు తెచ్చే జీతాలు, పైసలు నాకు సరిపోవట్లేదు. వాళ్ళని ఎక్కడైనా పనుకోబెట్టు, ఎవరినైనా నేనే తీసుకొస్తాను, వాళ్ళ దగ్గర పనుకోబెట్టి నాకు ఆ డబ్బులు ఇవ్వు, నేను తాగనీకు ఉంటాయి, నేను జల్సాలు చేయడానికి ఉంటాయని మా అమ్మని రోజు టార్చర్ సార్. మా నాన్న చేతిలోకి వెళ్ళి మమ్మల్ని కాపాడలేదు. అబ్బాయి లేక ఇక్కడ టార్చర్ పెట్టడం కాదు కదమ్మా, తనకు ఆడపిల్లన్నా ఆడదన్నా ఒక పురుగులాగే. అంతే సార్. ఈ రోజు వరకు మేము పుట్టాక, నాకు ఊహ తెలిసాక ఈ రోజు వరకు మా ముగ్గురులో ఒక్కరిని కూడా
కన్న కూతురు లెక్క మా నాన్న ఎప్పుడు చూడలేదు సార్, అసలు ఎప్పుడు చూడలేదు. కనీసం బయట వాళ్ళని చూసైనా సరే ఇలా ఆడపిల్ల ఇప్పుడు సొంత కూతురు అంటే కనీసం ఒక్కసారైనా దగ్గర తీసుకుంటారు కదా సార్. పక్కన వాళ్ళని చూసి కూడా ఎందుకు ఆడపిల్ల కదరా, ఎందుకు నువ్వు అంత దగ్గర చేస్తున్నావు అన్నట్టు మాట్లాడతారు. కానీ ఈ రోజు వరకు మమ్మల్ని ఒక్కసారి కూడా అమ్మ అని దగ్గరికి తీసుకున్నది లేదు సార్, అస్సలు లేదు. ప్రతి ఒక్కసారి మాకు నరకం చూపిస్తున్నారు సార్, ప్రతి ఒక్క రోజు నరకం చూపిస్తున్నారు. నానమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతయ్యలు వీళ్ళంతా ఎవరమ్మా పెద్ద మనుషులు ఉన్నారు కానీ మమ్మల్ని పట్టించుకోరు. ఎంత జరుగుతుంది ఆడపిల్లలు కదా మేడం, పట్టించుకోరు. ఫ్యామిలీలో అందరూ కూడా ఆడపిల్ల అని చెప్పేసే ఉందా? సరే మీ నాన్న తరపు వాళ్ళు అంటే అట్లాగా, మీ అమ్మ తరపు వాళ్ళు లేరు వాళ్ళు మేడం, కూడా లేరు మేడం. వాళ్ళు మా అమ్మ సపోర్ట్ తరపున చేసేవాళ్ళు. వాళ్ళు. ఇందాక అత్యాచారం అన్నావు ఏంటమ్మా? అత్యాచారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్తాను సార్, నేను నా గురించి వచ్చిన బాధ నేను చెప్తాను సార్. ఒకరోజు మా అమ్మ బయటకు వెళ్ళింది సార్, బయటకు వెళ్ళినప్పుడు వచ్చి ఇంటికి వచ్చి, నువ్వు ఎవరి దగ్గరైనా పనుకుని నాకు పైసలు తీసుకునిరా, మీ అమ్మకి నేను చెప్పాను, నువ్వు కొడుకు అనుకుంటాను, నువ్వు ఎవరి దగ్గర పండుకుని డబ్బులు తీసుకునిరా నాకు, అప్పుడు నిన్ను ఒక కూతురులాగా నేను యాక్సెప్ట్ చేశాను అన్నట్టు చెప్పారు, మాట్లాడారు సార్. నా చెల్లెలకు కూడా అదే ప్రాబ్లం సార్, నా చెల్లెలకు కూడా. సో మీ ఇద్దరికి ఎవరి కాళ్ళకి విడిగా చెప్తున్నాడు, మీరు ఎక్కడైనా పడుకోనన్నా నాకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి. కానీ మా అమ్మకి తెలియకూడదు అంటాడు. మా అమ్మకి మా అమ్మకి తెలియకూడదు. చెప్పడానికి వెళ్తే మిమ్మల్ని నేను చంపేస్తానని బెదిరిస్తాడు. పడుకున్నప్పుడు కత్తి తీసుకొని వచ్చి పక్కన పెడతాడు. ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా? తాగుడు ఏమన్నా? తాగుడు ఉంది సార్, ఆయనకి లేని అలవాటు అంటూ లేదు సార్, ప్రతి ఒక్క అలవాటు ఉంది. తాగుడు, గుట్కాలు, మందు, సిగరెట్లు, ప్రతి ఒక్క అలవాటు ఉంది. మా జీతాలు మొత్తం ఆయనకే సరిపోతాయి సార్, కనీసం మేము కడుపు నిండా తినడానికి కూడా లేదు సార్. అసలు ఈ రోజు వరకు మా అమ్మని కూడా ఏ రోజైనా తిన్నావా అని అడిగింది లేదు. ఇంట్లో వండినరా, 3 ఉన్నారు 4 ఉన్నారు, తిన్నారా అని అడిగింది లేదు. ఇక్కడ డబ్బులు దొరికితే అక్కడ తీసుకెళ్ళిపోతాడు, లేదంటే మేము పనిచేసే షాపుల దగ్గరకు వచ్చి బెదిరించి మరీ పైసలు తీసుకుని పోతారు సార్. ఎందుకమ్మా ఇంత భయంకరమైన వాతావరణం? అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలియక అలా ఉన్నారా అని అనుకోవచ్చు. ఈ వయసు వచ్చాక ఎందుకు పడుతున్నారు మీరు? అమ్మ కోసం సార్, మా అమ్మ ఉంది. ఏంటమ్మా ఇప్పుడు మీ నలుగురు కలిసి ఆయన ఒక తనది ఎంత బయటకు పోతాడు. కానీ అమ్మ ముఖం చూస్తున్నాం కదా మేడం, బయట సమాజం ఏమనుకుంటుంది, ఎంత తాగుబోతుడైనా తండ్రిని ఇలా ఎలగొట్టు. మీరు ఇందాక ఒక పెద్ద ఎలిగేషన్ తో మాట్లాడారు, మీరు అది ఆపేసి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నది ఏంటి? మీరు మిమ్మల్ని ఎక్కడైనా పడుకోమని డబ్బు తీసుకురమ్మంటున్నాడు, పడుకొని ఏదో ఒకటి చేస్తారు, నాకు అనవసరం, నాకు డబ్బు కావాలంటున్నాడు. అది క్రైమ్. అతను మీరు ఇందాక మాట్లాడింది స్టార్టింగ్ లో మీ మీద అత్యాచారం చేశాడండి అని. అదే అండి అత్యాచారం అంటే, మీకు అర్థమవుతుందా? 10th చదివారు, ఫిజికల్ అటాక్ జరగడం అలా ఏదన్నా జరిగిందా మీ మీద? నా మీద జరిగింది మేడం. నీ మీద జరిగిందా? మీ నాన్న నీ మీద అత్యాచారం చేయబోయాడా? మా అమ్మ లేదు, పనికి వెళ్ళిపోయింది, మా అక్క లేదు, మా చెల్లెలు లేదు, నేను ఒకదాన్నే ఇంట్లో ఉన్నాను. ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వెనకకించి వచ్చాడు, వచ్చి మంచం మీద తోసేసాడు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. నేను గట్టి గట్టి ఖర్చేసరికి నోట్లో బట్టలు కుక్కేసి అరవకు అరవకు అని బెల్ట్తో కుట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు. సడన్ గా మా అమ్మ వచ్చేసరికి చెప్తే మా అమ్మ కొట్టింది. నువ్వే నన్ను కొడతావా, నేను దాన్ని ముడితే నీకేమైంది అని చెప్పేసి, తాగేసి వస్తాను నీ సంగతి చెప్తానని వెళ్ళాడు. వెళ్ళేసి ఫుల్గా తాగేసి కత్తి పట్టుకొని వచ్చాడు. నువ్వు నన్ను కొడతావా, నేను దాన్ని టచ్ చేస్తే మీరు నలుగురు ఇప్పుడు ఎట్లా బతుకుతారో నేను చూస్తాను అని చెప్పేసి కత్తి పట్టుకొని పైకి వచ్చాడు. ఆ రోజు నైట్ ఎప్పుడు తెల్లారుతుందో అన్నట్టు ఆ దేవుడికి మొక్కాము. ఎంతకాలం అయిందమ్మా ఈ సీన్ జరిగి? 2 days అవుతుంది, 3 days. అది జరిగాకే మీ దగ్గరకు వచ్చాము మేము వెతుక్కుంటాం. చాలా టార్చర్ పెడతాడు మేడం, కానీ మా అమ్మ మా దగ్గర చెప్పుకోదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, చాలా సీరియస్ విషయం కదమ్మా. కానీ పోలీసు వాళ్ళు ఏమంటారు మేడం, షూటింగ్ జరుగుతుంది, ఎపిసోడ్ మేము ఉన్నాము వచ్చారు, ఇన్ కేసు లేకపోతే ఏం చేసేవాళ్ళు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలిగా, చాలా పెద్ద విషయం ఇది. ఇంత సీరియస్ అలిగేషన్ ఫ్యామిలీ అనుకుంటారని ఎవరు అనుకోరమ్మా, ఉతికేసి ఆరేస్తారు. చాలా అసలు మీ నాన్న అసలు బయటికి రాడు. మీరు ఇంత పర్ఫెక్ట్ గా ఎంత క్రైమ్ జరిగిందని మీరు క్లియర్ గా చెప్తున్నారు. అంతా నీ పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు దాకా విన్నారు మేము, మా అక్కల బాధ ఎంత ఉందో. మా అక్కల కాకుండా నన్ను కూడా చాలా బాధ పెట్టాడు. కలెక్టర్ చదవాలని నా ఆశ, అందరికి హెల్ప్ చేయాలి, మా ఫ్యామిలీని అందరిని చూసుకోవాలని నా ఆశ నిరాశ చేశాడు. ఇట్లా బాధ పెడుతున్నారని తెలిసి మా మామయ్య వాళ్ళు మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. కొన్ని రోజులు ఇలా బాధ తట్టుకోలేక మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత నన్ను ఎవరైనా అమ్మేయాలని చూశాడు. చూసి వేరేలా అంటే వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని ఇలా మీ కొడుకు అంటే కొడుకులా మార్చేద్దాం ఈ అమ్మాయిని, 3వ అమ్మాయిని అని నాకు ఆపరేషన్ చేసి మార్చేద్దామని అనుకున్నాడు.
మా అమ్మ చూసి తట్టుకోలేక ఏం చేయాలో తెలుసుకోలేక మీ దగ్గరికి వచ్చాం మేము. అమ్మ, ఒక అమ్మాయిని అబ్బాయిగా మార్చాలంటే కొన్ని లక్షలతో కూడిన పని. నెక్స్ట్ అమ్మాయి అబ్బాయిగా మారినంత మాత్రాన వారసులు అయిపోరు. అందుకే మేము డబ్బు కోసమే కదా మా అక్కలని పండబెడతాను డబ్బు తీసుకున్నానని చెప్పేది. ఒకరోజు తాగేసి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నాకు ఎంత కావాలన్నా డబ్బు ఇస్తాడంట, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి నాన్న కన్ను కూతుర్ని ఇలా చెయ్యొచ్చా అని నేను అడుగుసరికి నన్ను కొట్టేసి ఏమైంది, నాకు డబ్బు కావాలి, మీరు ఏమైనా మగపిల్లలా నాకు తెచ్చి పెడుతున్నారా, ఆడపిల్లల పరిస్థితి ఎట్లుందో తెలుసా అని చెప్పేసి రూమ్లోకి వేసి లాక్ వేస్తున్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లల భవిష్యత్తులే బాగున్నాయి తల్లి. మీకు అసలు మీకు ఆలోచన కౌన్సిలింగ్ ఇవ్వాలా లేకపోతే ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలా అనే దానికంటే మీరు కొంచెం మీ స్టేజెస్ ఏంటని తెలుసుకోవాలి కదా. ఎంత దారుణంగా ఉందమ్మా. దగ్గర నుంచి నరకమే చూస్తున్నాం మేము. తను అలా ఉన్నాడని మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు ముందుకు రారు మేడం హెల్ప్ చేద్దామని. వీళ్ళు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నారు కదా, వీళ్ళకి హెల్ప్ చేద్దాము, వీళ్ళ ఫాదర్ ఇలా ఉన్నాడు కదా అని ఈయన ముఖం చూసి ఎవరు మా ముందుకు రారు. వాళ్ళని బూతులు తిడుతూ కూర్చుంటాడు కదా, తాగి వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటారు, ఎవరు ముందుకు రారు. చిన్నప్పటి నుంచి మేము చదువుకోవడానికి కూడా కారణం మా అమ్మే. మేము పాసి పనులు ఏ పని అంటే ఆ పని చేసి మమ్మల్ని ఇంత దాకా చదివించింది. మేము ఎవరి గురించి రారమ్మా. ఇక్కడ ఏంటంటే కనుక మీరు గొంతిప్పి బయటకు అడుగైపోతే కనుక ఎవరో ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. ఎందుకంటే మరి ఆదిశక్తుల్లాగా మీ నలుగురు ఉన్నారు, ఎవరో ఒక్కళ్ళిద్దరు భయపడ్డారంట, నలుగురు తోలు తీసి ఆరయ్యొచ్చు వాడిని. నువ్వేం పెచ్చాశాలు వేస్తున్నాడు. అసలు మీ నాన్న తీసుకురాపోయారా? ఉన్నాడా? ఉన్నాడు మేడం, ఉన్నాడు మేడం, బయటే ఉన్నారు. బయట ఉన్నాడా? అమ్మా ఏంటి సంగతి చెప్పాలమ్మా. మీరు ఇంత మెతకైతే ఎట్లా చెప్పండి. మీరు ఎలాగో ఇబ్బంది పడుతున్నారు, ముగ్గురు అమ్మాయిల్ని కన్నారు, వాళ్ళని అలా ఇబ్బంది పెడుతుంటే మీరు అలా చూస్తూ ఎలా ఉన్నారు చెప్పండి. మామూలు ఇబ్బంది వాళ్ళు చెప్పే మాటలు మామూలు మాటలా మేడం? మా అమ్మ ఏది అడగడానికి వెళ్ళినా కూడా తన మీదకి రివర్స్ అవుతాడు. మేము లేనప్పుడు ఇంకా టార్చర్ ఎక్కువ పెడతాడు. తను మా దగ్గర చెప్పుకోదు మేడం, చాలా టార్చర్. కాదమ్మా, ఏం టార్చర్? కొడుతున్నాడు, ఒక మూలకు తోసేస్తే పక్కన పడి ఉంటాడు కదా. మీరే కాలు చేతులు కట్టేసి గట్టిగా బెల్ట్ తీసుకొని వాయించేస్తుంటే అయిపోయి వెళ్తున్నా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ వస్తున్నావు అని మొన్న కాల్చాడు మేడం మా మమ్మీని. ఎంత దారుణంగా టార్చర్ పెట్టాడు మేడం. ఆవిడ టార్చర్ పెట్టడం ఏంటి తల్లి, మీరు పడిన టార్చర్ చాలా పెద్దది. మేము ఒక మాట అంటే మా అమ్మని ఎక్కడ కొట్టి చంపేశాడని ఆ భయంతో మా అమ్మ డాడీని మేము బయటకు చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోలేకపోతున్నాం. మేము ఉన్నప్పుడు ఏం మాట్లాడు, మేము లేనప్పుడు తనని టార్చర్ పెడుతున్నాడు. వాళ్ళు ఏమన్నా మగ పిల్లల మీరు వెనకేసుకుని రావడానికి అన్నట్టు మాట్లాడుతున్నారు మేడం. ఆడపిల్లలే కదా, ఉంటే ఉన్నారు, చస్తే చచ్చారు, వాళ్ళని ఎందుకు వెనకేసుకుని వస్తున్నారు అన్నట్టు కొడుతున్నాడు మేడం. మా అమ్మకి సపోర్ట్ గా వెళ్తే, లేకపోతే మీ అమ్మకి సపోర్ట్ గా వెళ్తారు కదా, మీరు పడుకొని నాకు డబ్బులు తెచ్చివ్వండి అలా మాట్లాడుతున్నాడు. ఆయనకి కావాల్సింది మగపిల్లడు వారసుడి కింద. ఆడపిల్లలు ఏ పనన్నా చేసి డబ్బు సంపాదించి తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలి. తాగుబోతూ అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి, ఎదురు ఫిజికల్ అటాక్ చాలా సివియర్ గా ఉంది. వీటికి పైన మీరు చెప్తున్న ఇంకో ఎలిగేషన్, సెకండ్ ఆవిడ మీద సెక్సువల్ అబ్యూజ్ కూడా ఉంది అని. అర్థమవుతుందా? కొంచెం ఆలోచించుకొని చెప్పండి అమ్మా. ఇవి నిజాలు అయితే మేము ఇక్కడ సైలెంట్ గా కూర్చోలేము, మేము చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ అంటే ఇక్కడ ఏం లేవు మేడం. కన్న తండ్రి మీద ఇలాంటివి ఎవరు చెప్పారు, మేమేం చెప్తున్నామంటే మాకు జరిగింది కాబట్టి. అమ్మా మీరు చెప్పాలి తల్లి. ఏంటి ముగ్గురు పిల్లల్ని ఏమిటి పెంపకం ఏంటి, వాళ్ళకి క్రూయాలిటీ హెరాస్మెంట్లు ఏంటి? నరకం చేయబడుతున్నాడు మేడం. నువ్వేం చేస్తున్నావు? పిల్లల్ని పెళ్ళి 24 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పటికి మోపిల్గాడు కావాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ పక్కన పనుకొని మాట్లాడుతున్నాడు. నా ఫ్రెండ్ కి 2 పిల్లలు పుట్టారు, మగపిల్లలు. అలాంటి దరిద్రపోటుతో ఉండడం అవసరం అమ్మా? 4 తన్ని బయటికి తరిమేయొచ్చు కదా. పోనీ మీరే బయటకు వచ్చేసి బతకొచ్చు కదా. పిల్లలు చక్కగా సంపాదిస్తున్నారు, ఇంకా ఆడు కావాలని చెప్పేసి ఎందుకు ఉండాలి చెప్పండి మేడం? వదిలేస్తే బయట సమాజం ఏమంటది? ఏమంటదమ్మా? ఇంతకన్నా దరిద్రం ఉంటదా ఇక్కడన్నా? లేదు మేడం. ఏ సమాజం అమ్మా? ఏ సమాజం మీకు తిండి పెట్టిందా? మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా? లేదు, మా నాన్న వద్దనుకునే ఇంత దూరం వచ్చాం మేము. నిన్నటిదాకా మా అమ్మ వరకు ఎవరెవరో కథలు విన్నాం గానీ ఇప్పుడు నిజంగా కన్న తండ్రి గురించి ఇలాంటి షోలో ఇలా వింటానని చెప్పేసి మాత్రం నేను నిజంగా అనుకోలేదు. చాలా చండాలంగా ఉంది. అసలు మీరు ఎందుకు భరిస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. మీరే ఇలా అంటున్నారు, మేము అనుభవిస్తున్నాం, మాకు ఎట్లుంటుంది చెప్పండి? అనుభవిస్తున్నారు కాబట్టి 1, 2, 3, 4 స్టేజ్ లోనన్నా మీరు రివర్స్ అవ్వాలి. ఫిజికల్ గా అటాక్ స్టార్ట్ అయిపోయింది కదమ్మా. ఎలా వెళ్ళాలన్నా కూడా మా అమ్మని చూసి ఆగాల్సి వస్తుంది మేడం. పేరమ్మా? జానకి. అమ్మ జానకి, యథా రాజ తథా ప్రజ. నీతో పాటు వీళ్ళు ముగ్గురు ఒక్క మంచి కారణం చెప్పి 24 సంవత్సరాలలో నీ భర్తతోనే ఉండాలి అని అనడానికి ఒక్క కారణం చూపెట్టు. ఏం లేదు సార్, మరి నరకం సార్. అదే కదమ్మా మేము చెప్తున్నాం. ఎందుకు ఆ నరకంలో ఉండవలసినటువంటి అవసరం? పిల్లల కోసం సార్. పిల్లల గురించి పిల్లలు నరకం చూపెడుతున్నారమ్మా. పిల్లలు ఎక్కడన్నా సుఖపడ్డారా? లేదంటే ముగ్గురు పిల్లలు మా నాన్న అనుకుంటారు సార్. ఏం సమాజం అమ్మా? రెండో కారణం ఏం సమాజం?
నీ కుటుంబానికి మించి నీ పిల్లలకు మించినటువంటి సమాజం ఏం సమాజం? ఏ సమాజం వచ్చి ఆ రాక్షసుని బారిన పడకుండా ఈరోజు కాపాడింది మిమ్మల్ని? ఏ సమాజం కాపాడింది? ఏ సమాజం కాపాడలేదు సార్. నువ్వే పని చేసుకున్నావు, ముగ్గురు పిల్లల్ని చక్కగా చదివించుకున్నావు. ఆహా, ఇంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు ముందు బయటకు వచ్చేయాలి కదా నీ పిల్లల గురించి. తాగుబోతోడైనా తిరిగిపోతాడైనా మొగుడే కదమ్మా. వెరీ గుడ్, కారణాలు బాగానే చెప్తున్నావు. నువ్వు మొగుడే కదమ్మా అనేటటువంటి ఉద్దేశంతో ఒక రాక్షసుడు లాంటి తండ్రిని వీళ్ళకి ఇచ్చావు గిఫ్ట్గా. వాళ్ళేమో అతను కావాలని అనుకోవట్లే. నువ్వు ఎలాగో అనుభవిస్తున్నావు, వాళ్ళకు కూడా టార్చర్ చూపిస్తున్నావమ్మా. వాళ్ళు కేవలం నీ ఒక్క దాని గురించి ఆలోచిస్తున్నారు. మా అమ్మ బాధపడుతుంది అని చెప్పేసి. నువ్వే గనక కొంచెం ఒక మంచి డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజు మేడం ఆ పాప మీద అత్యాచారం జరగటం వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చేవాళ్ళు కదా, ఇంకా అట్లాగే భరిస్తా ఉండేవాళ్ళు. పెళ్లిళ్ళు చేసేవాడా లేదో కూడా. ఎక్కడైనా పడుకోండి అంటున్నాడు కానీ పెళ్లి చేద్దాము పోనీ మనవాళ్ళన్నా వారసులు అవుతారన్న ఆలోచన లేదు. ఏమో అర్చన, నువ్వన్నా పెద్దదానివి, 23 ఏళ్ళు వచ్చాయి. చెప్పు తీసి కొట్టొద్దు మీ అయ్యని, చెప్పుతో తరి కొట్టి తరిమేయొద్దు బయటికి. మేడం మా అమ్మ భరించండి. అప్పుడు మీ అమ్మను కొట్టి పంపించాలమ్మా. కన్న తండ్రి ఆయనని ఇప్పుడు పంపించేసే 3 ఆడపిల్లలు పెట్టుకుని ప్రతి ఒక్క మగాడి చూపు మన ఇంట్లోనే ఉంటదని చెప్తుంది. మీ నానే పంపిస్తున్నాడు కదమ్మా మగాళ్ళ చూపుల దగ్గరికి వెళ్ళండి అని. అలాంటి తండ్రి ఎందుకు, ఇలాంటి తల్లి ఎందుకు? అర్థమవుతుందా? మీ నాన్న ఏ రేంజ్ లో అయితే పనికిరాడో మీ అమ్మ కూడా అంతే. మీ అమ్మ మిమ్మల్ని కాపాడట్లా, ఆవిడ వల్ల మీరు వీక్ అయిపోతున్నారు. మా అమ్మ ఆ ఒక్క విషయంలో తప్పితే దేవత మేడం. మా అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎలా పెంచిందో మాకే తెలుసు మేడం. అమ్మ మిగతావన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. మీ అమ్మ దేవత కాదని ఎవరూ అనట్లేదు, కానీ ఆ దేవత యొక్క మంచితనం ఎక్కువైపోయి ఆ మంచితనం కాస్త పిచ్చితనం అయ్యి తనతో పాటు అందరికీ సమాధులు కడుతుంది ఇక్కడ. ఇప్పుడు మీ నాన్న ఇంత క్రైమ్ లోకి దిగడానికి కారణం ఏంటో తెలుసా? మీ అమ్మ చేతకాంతనం. ఆవిడ చేసే పనులు, ఆవిడ సర్దుకునే విధానం వల్ల ఆడంత క్రూయల్ గా తయారైంది. మార్చడానికి అయినా కూడా ఆయన మారాడు. అమ్మ మారటం ఏంటమ్మా? 24 సంవత్సరాలు బట్టి ఎవరు మారుతారు చెప్పు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 24 సంవత్సరాల పాటు మారిన మనిషి ఈరోజు మారుతాడా? మీ అమ్మ ప్రయత్నం చేయలేదు అని అనట్లేదు, కానీ మంచితనం వల్ల మారినటువంటి మనిషి ఇంక దేనికి మారాడు. మారని తెలిసేసారు, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. మా బాధలు చెప్పుకుంటాం. చెప్పేం చేస్తారు చెప్పండి, మీ బాధలు చెప్పేం చేస్తారు? ఇప్పుడు ఏరో వాళ్ళ పక్కన పనుకొని నాకు మోపిల్లారు కనమని చెప్తున్నాడు మేడం. మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని కనాలంట. నువ్వు కనవసర్లా. ఇప్పటికిప్పుడు మీ నలుగురు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మీ ఆయన వదిలేయండి అంటే మీరు రెడీయా? రెడీ మేడం. సొసైటీ కోసం తండ్రి కావాలి, ఆడపిల్లలు ఇట్లా అంటారా? అనరుగా మేడం. ఒక్క మాట, తమ్ముడు దగ్గర ఎవరైనా పడుకుంటారా అక్క? మీరు అవును చేశాడు, మీరు భరించారు, మీరు భరిస్తున్నాడు కాబట్టి అది పెరుగుతూ వెళుతుంది. అలాంటి అమ్మ ఇలా ప్రశ్నలు అడుగుకుంటే, అమ్మ ఒకటి వినండి, మీరు అడగటానికి 1,00,000 ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు దొరకవు. మీకు సమాధానాలు దొరకవు మేడం. ఏది గట్టిగా అడగాలన్నా ఆయన టార్చర్ ఎట్లుంటుందో మాకు తెలుసు. మేము అమ్మ ఆ గుమ్మం లోపలే మీ టార్చర్, గుమ్మం బయట అడుగు పెడితే కనుక మీ కాళ్ళ మీద మీరు తెగించి ఆడపిల్ల బయటకు అడుగు పెడితే ఎలా ఉందో తెలుసా? చూడండి, అది బరి తెగించిపోయింది. ఇంట్లో వాళ్ళని కాదని చెప్పేసి ఎలా వస్తుంది? ఎంత దారుణంగా. బయట సమాజం అడిగేటటువంటి ప్రశ్నల యొక్క బాధ 1% అయితే కనుక మీకు ఆ ఇంట్లో ఉన్న బాధ 100%. 1%, 100%? ఏం మాట్లాడుతున్నారు? సమాజం అన్ని తెలుసు. మీ వయసు ఎంత, మీ ఆలోచన ఎంత? అమ్మా సమాజానికి అంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు, ఇంట్లో రక్షణే లేదు. సమాజం రక్షిస్తుందని తెలుసుగా బయటకు వచ్చారుగా. ఇప్పుడు మేము చెప్పేది వినండి, మీరు చెప్పినవి నిజాలైతే మీ నాన్న జైల్లో ఉంటాడు, మీ నాన్న మీరు హ్యాపీగా బతుకుతారు. లేదు మేడం, మా నాన్న జైల్లో ఉన్నా పర్లేదు మేడం, ఇంకా ఆ రాక్షసుడు బాధ మాకు వద్దు మేడం. పర్వాలేదు కదా, ఆడు జైల్లోనే ఉండాలి. ఆయనతో కూడా మాట్లాడదాం, వచ్చాడు అంటున్నారుగా. పేసి మొత్తం భరిస్తూ వచ్చారు, కానీ నిజంగా అమ్మాయికి అనుకి జరిగినటువంటి అన్యాయం మాత్రం నిజంగా ఎవరికి జరగకూడదు. అసలు ఎవరెవరివో ఎన్నెన్నో ముచ్చట్లు విన్నాం, కానీ నిజంగా కన్న తండ్రి ఇలా చేస్తాడంటే అసలు లిటరల్లీ చాలా ఇదిగా అనిపిస్తుంది. అబ్బా నిజంగా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా బయటకు వచ్చారు, బయటకు వచ్చి చెప్తున్నారు. నిజంగా ఇది ఉంది లోపల బయట నిజంగా జనాలు ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియట్లేదండి. అట్లీస్ట్ ఈ షో ద్వారా ఈ 3 అమ్మాయిలు ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్తున్నట్టు మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యంగా బయటకు వస్తే బాగుంటుంది. మీ ఆయన పిలుస్తూ ఉండండి అమ్మా, ఆయన కూడా పిలిపించాం కదా, ఆయనతో కూడా మాట్లాడినాక డెసిషన్ తీసుకుందాం. వాడు ఇంటికి రావాలా జైలుకి వెళ్ళాలా అనేది. ఇంటికి వచ్చే పర్సన్ అయితే కాదు. ఇంకా మేము తనతో ఉండలేము. మేము ఇంకొద్దు మేడం ఆయన ఇంటికి. అమ్మా మీరు చెప్పినవి నిజాలైతే మీ నాన్న ఈ రోజు మీతో రాడు, ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, మీరు బయట ఉండండి కాసేపు పక్కన, మీ నాన్నగారు వస్తారు. ఏంటమ్మా మీ నాన్న పేరు? రామకృష్ణ మేడం. రండి.
బేసికల్గా డాక్టర్ గారైనా అడ్వకేట్ మేడం అయినా ఒక వర్షన్ కాకుండా 2 వర్షన్స్ విన్న తర్వాతనే చెప్తారండి. కాకపోతే అమ్మాయిలు ఇంత ధైర్యంగా వచ్చి కన్న తండ్రి గురించి ఇవన్నీ చెప్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళ మాటే నమ్మాలి. మీ మాటలు ఇంకా వినడానికి ఏమీ లేదు. మిమ్మల్ని చూస్తే నిజంగా నాకైతే చెప్పు తీసుకు కొట్టబుద్ధి అవుతుంది. ఎందుకమ్మా నాకు మగ పిల్లలు లేరు. ఏం మగ పిల్లలండి, మగ పిల్లలు అనుకుంటూ ఏం బిగుతున్నావయ్యా నువ్వు? మగాడవయ్యి ఏం బిగుతున్నావు? ఏం బిగుతున్నావు నువ్వు మగాడవయ్యి? పిల్లల్ని పోషిస్తున్నావా? కూతుర్ల మీద ఇదేనా చేసేది? ఎందుకయ్యా నీకు మగాడు? నువ్వు మగాడివేగా, ఏం చేస్తున్నావు? ఎట్లా చదవాలి? మగవాడు ఉండాలి. నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. ఇంత దరిద్ర పనులా? అట్లేమున్నాయమ్మా బాబాయ్, కళ్ళు మూసుకొని ఎవరిని నమ్మాలి ప్రపంచంలో అంటే ఎవరైనా సరే కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి అంటారు. కానీ నీలాంటి దరిద్రపు తండ్రి ఉన్నాడంటే ఇక్కడే భూమిలో పాతయ్యాలి. ఏం చెప్తుంది అక్కడ మీ చిన్నమ్మాయి? ఏం చెప్తుందయ్యా? ఏం చెప్తుంది చెప్పు. సారీ మేడం, సారీ సార్. వినడానికి ఎంత చండాలంగా ఉంది తెలుసా? ఇప్పుడు కూడా తాగే ఉన్నట్టున్నాడు మేడం. ఇక్కడికి వస్తుందమ్మా కంపు మాకు. తాగే ఉన్నాడు. ఇక్కడికి రమ్మంటేనే ఫోన్ చేస్తేనే ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టాడు. ఎక్కడికెక్కడికి వెళ్తున్నారా మీరు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారా మీరు, వాడెవడు పిలుస్తున్నాడే మిమ్మల్ని అని ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టాడు మేడం. ఇక్కడ రమ్మంటే కూడా వస్తే డబ్బులు ఇస్తారా అని అడుగుతున్నారు. ఏంటి మాట్లాడు, ఏదో మాట్లాడుతున్నావుగా ఇందాక, మాట్లాడు. ఇప్పుడు నేను చేసిన పని మీరు ఎప్పుడో చేస్తుంటే సరిగ్గా అయ్యేటోడు. బాగా చెప్పారు. మా అమ్మ మొహం చూసి మేడం, లేకపోతే ఇలాంటి వాడిని ఎవరు. మీ అమ్మ మొహం అదేదో మీ అమ్మని బయటికి తీసుకెళ్లి మీరు చక్కగా పని చేసుకొని బతుకుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పటి నుంచి అది చేయాలనే మేడం మేము ఇంత దూరం వచ్చినాం. దయచేసి మా నాన్నని వెనక్కి మాత్రం పంపించకండి మేడం మాతో పాటు. ఇంకా మా వల్ల కాదు. ఆ నోట్లోంచి మాటే రావట్లేదు. దరిద్రుడు, వయసుకు కూడా మర్యాద ఇవ్వద్దవ్వట్లేదు నాకు. చచ్చిపోతాను. నువ్వు పోవయ్యా, చచ్చిపోవయ్యా. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వు చెయ్యంది ఏముంది నాన్న, నువ్వు చెయ్యంది ఏముంది? ఒక కూతురు దగ్గర ఎవరే ఏ తండ్రి ఇలా చేస్తాడా? అదేం చేద్దాం, నా కొడుకు కావాలి. నెత్తులేసి కొట్టుకుంటావా కొడుకుని? ప్లీజ్ మేడం, మీ కాళ్ళు మోపుతాను. మా నాన్న మాత్రం మాకు వద్దు మేడం. ప్లీజ్ మేడం, ఇంటికి పంపిస్తే మేము చచ్చిపోతాం మేడం. ఈయన మాత్రం మాకు ఇంటికి రావద్దు. ఈ దరిద్రుడు ఇంటికి రాడమ్మా. అమ్మా మా గురించి తెలుసా మీకు? మిమ్మల్ని వాళ్ళు కాపాడే పంపిస్తాం, కూర్చోండి. మేము నరకం భరించలేం మేడం. బయటకు వచ్చాము, మళ్ళీ వెళ్ళండి అంటే వెళ్ళలేము. ఇప్పుడు తాగేసి వచ్చాడు, ఇంటికి వెళ్తే మళ్ళీ మమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడు మేడం. మీ నాన్న ఇంటికి రాడు, నేను హామీ ఇస్తున్నా, మీరు కంగారు పడకండి. ఈ క్షణంతో మీ దరిద్రం వదిలిపోయింది. ఒక్క సెకండ్ ఆగండి. ఇంకా గొద్దు మేడం ఈ నరకం మాకు. వద్దమ్మా. మేడం సార్ చెప్పారు కదా, మీ నాన్న మీ ఇంటికి రాడు. బాధ అసలు ఆగట్లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి దాచి పెట్టుకున్న బాధ మేడం. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎట్లా బయటికి రావాలో తెలియక అసలు ఆగట్లేదు మేడం. అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లేదు. ఎంత జరిగిందోనండి. అమ్మాయిలు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు నిజంగా. ఏడుస్తానే ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఇంకో ఒక్కొక్కటి వాళ్ళకి గుర్తు. ఎవరి ఇజ్జత్ ఎవరు తీస్తున్నారా? నీకో ఇజ్జత్ ఉందా? మా అమ్మ చెయ్యకు నువ్వు. ఇజ్జత్ ఉండి మాట్లాడుతున్నావా? ఇజ్జత్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చూడండి మీరున్నారు అన్న, ఇది కూడా లేదు. ఎలా కొట్టడానికి వెళ్తా? ఏమ్మా మాకే విన్నా అరగంటకి గంటకి మాకు ఇంత బీపీ వస్తుంది. నువ్వు కనీసం లేచి మీ ఆయన కొట్టాలని కూడా అనిపించట్లేదా నీకు? నీకు ఇంకెప్పుడు స్వేచ్ఛ వస్తుంది తల్లి? ఇంకెంతకాలం భరిస్తారు ఈ నరకాన్ని? మేడం మా అమ్మ భయపడుతుంది మేడం. మళ్ళీ వస్తే ఎక్కడ తప్పించుకొని వస్తే మళ్ళీ. మా భయం కూడా అదే. మా భయం కూడా ఏంటంటే ఈ రోజు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తాడు, వాడు వచ్చి కాలమే పడతాడు, మీ అమ్మ మళ్ళీ మీ ముగ్గురిని తీసుకొచ్చి మళ్ళీ సమాజం, భర్త, పిల్లలు ముగ్గురు ఇదే మీరు రీజన్స్ చెప్తున్నారు. మా నాన్న జైలుకి వెళ్ళాలి మేడం, బయట వద్దు మేడం, తిరగొద్దు మేడం. ముందు మీరు మీ అమ్మ నోరు మూయించండి. మీ అమ్మ మాట మీరు వినాల్సిన అవసరం లేదు. మీ అమ్మని కాపాడాలనుకుంటున్నారా లేదా? మీ అమ్మని కాపాడాలనుకుంటే మీ అమ్మ చెప్పిన మాట వినకండి. ఫస్ట్ మీ ముగ్గురు తీసుకునే డెసిషనే ఫైనల్. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక కన్న తండ్రి రక్షించాల్సిన వాడు ఫిజికల్ అటాక్ దాకా వచ్చి సెక్సువల్ అబ్యూస్ చేశాడంటే చాలా సీరియస్ క్రైమ్ అది. ఒక్కసారి మా మాటినమ్మా, ఇలాంటి తండ్రి మాకు వద్దమ్మా. తెలియదు కదమ్మా, మీకు చెప్తున్నాం మేము. మీరు అర్థం చేసుకోండి. మీ అమ్మకి ఏమీ తెలియదు, మీ అమ్మ మాటలు పనికిరావు, మీ అమ్మని సైలెంట్గా ఉంచండి. మీరు చెప్పినట్టు మీ అమ్మ వినాలి.
ఎట్లా వస్తుంది చూడు తీసుకొచ్చి ఇద్దరు మా అమ్మ మీద చెయ్యకు చేయలేదు కొడతావేంటయ్యా పిచ్చది పోలీసులు పిలిపించండి వద్దు సార్ తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ ప్లీజ్ పిల్లలు వెనకరండి ఇజ్జత్ తీసుకున్నారు. ఇదే నరకం సార్, రోజు ఇదే నరకం సార్. అమ్మ మీరు అటే ఉండండి తల్లి. ఇప్పుడు అతను జైలుకి పంపించగానే నేను మాట్లాడము మేము. అమ్మ ఉండమ్మా అమ్మ అమ్మ జైలుకి పంపిస్తాం. ఇంకా మీ ఆయన పీడ వదిలేదు, మీరు కంగారు పడవచ్చు. లేదమ్మా గొడ్డును బాదినట్టు బాతుండు మేడం మా అమ్మని. రోజు ఇదే నరకం మేడం. మీరు అసలు ఇంకా టెన్షన్ పడదు తల్లి. వద్దమ్మా ఏడవద్దు, కూర్చోమ్మా, ఏడవకమ్మా ఏడవకమ్మా. ఇంకా వద్దు అలా అల్కాసుడు బాధ మనకు ఉండదమ్మా. ఇంకా ఇంత దూరం వచ్చాం కదా, ఏడవకమ్మా ప్లీజ్. ఏడవద్దమ్మా ప్లీజ్. కూర్చో ఫస్ట్. నీకు పడాల్సిన కోటింగ్ పడుతుంది, నువ్వు కంగారు పడకు. నీ కొడుకు ఇప్పిస్తారు, ఆగు. ఇప్పించే రోజులు వచ్చినాయి, ఆగు. నీ పాపం పండింది. మీరు ఏం చేసినా పర్వాలేదు, నాకు కొడుకు కావాలా. ఆడనే పంపిస్తా. కొడుకులు అందరు వచ్చి వాయిస్తారు, ఆడనే పంపిస్తాం. ఎవ్వరేం చేయలేరు నన్ను. నీ దినం పెట్టడానికి తప్ప కొడుకు నీకెందుకు పనికిరాడు. ఏం చేసుకుంటావు, నెత్తినేసి కొట్టుకుంటావా కొడుకు కొడుకు అని? నాకు కొడుకు కావాలా, ఇంకా 4-5 అయినా సరే నాకు కొడుకు కావాలి. అరే మమ్మల్ని పెంచలేకపోతున్నావు, నువ్వు ఎట్లా రా కొడుకుని పెంచేది? ఏమన్నా చేసుకోండి. ఏం చేసుకుంటావురా కొడుకుని? ఆడపిల్లల్ని చూసుకోనికి చేత కాదు నీకు? నా వంశం పెరగాలంటే నాకు కొడుకు కావాలా. ఎలాంటి నీలాంటి ఇంకొకడా? నీలాంటోడా? ఇంకొక ఆడదాని జీవితం నాశనం అవుతుంది నీలాంటోడు కొడుకు పుడితే. ఆ దేవుడు అందుకే నిన్ను చూసి నీకు కొడుకులు ఇవ్వలేదు. దరిద్రుడు అసలు ఇదే టార్చర్ మేడం. ఇంట్లో కూడా ఇదే టార్చర్. మేము లేనప్పుడే చూస్తాడు మా అమ్మని కొట్టడానికి, మేము ఉన్నప్పుడు మళ్ళీ టచ్ చేయడు. ఇక్కడ మేము ఇంత మంది ఉంటేనే అతను అట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఇంతకాలం అమ్మ బాధ అది తల్లి. ఇదిగోండి మేడం మా అమ్మ మొహం చూసుకొని మామ నోళ్ళని మూపి. అరే దేనికన్నా ఒక లిమిట్ ఉంటది కదమ్మా. ప్రాణాల దాకాను శీలం దాకాను వచ్చేసింది కదా ఇక్కడ. అందుకే ఇంత దూరం వచ్చాం మేడం. కాదమ్మా ఇప్పుడు ఈ స్టేజ్ దొరికింది కాబట్టి వచ్చారు, లేకపోతే ఏంటి ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయేవాళ్ళు. తెలుస్తుందా మీకు? అదే అనుకున్నాం మేడం, ఎప్పుడు మాకు చావు వస్తుందని. వీడితో నరకం చూసాం మేడం, ఎప్పుడు మాకు చావు వస్తుందని ఎదురు చూసినాం మేడం. వీడి నరకం భరించలేక. ఎట్లాంటి వేస్ట్ ఫెలో కోసం మీరు ఇంత నరకం పడుతున్నారా? ఏదో వేసి పడేక ఈ పాటికి. రోజు భోజనం చేస్తాడుగా. ఏమమ్మా మీకు పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్ళడానికి అంత భయం ఉంటే? ఏదైనా కలిపి వెయ్యాలన్నా కానీ చూసే వాళ్ళు అనుకుంటారు మేడం. అమ్మో నీకు నమస్కారం తల్లి. ఇక్కడ ఎవరికన్నా నేను కొట్టాలి దానికి ఫస్ట్ నిన్ను కొడతాను నేను. లేదు మేడం, ఇంట్లో కొట్లాట్లు అయినప్పుడల్లా బయటికి పోయి చెప్పేది అదే. మా ఇంటికి వాడొచ్చాడు వీడొచ్చాడు అందుకే కొట్లాట్లు అవుతున్నాయి, అందుకే దాన్ని కొడుతున్నాని బయట వాళ్ళు అడగడం మానేశారు. ఎందుకు గొడవలు అవుతున్నాయి అని బయట వాళ్ళు అడగడం మానేశారు. అమ్మ ఒక్క నిమిషం ఇంకా ఆపండి. లెక్క అయితే క్లియర్ కదా. ఆ దరిద్రుడు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి అనేది మీరు అందరు డిసైడ్ అయిపోయారు యునానిమస్ గా. ఏ అమ్మా జానకి గారు? ఇంకొద్దు సార్, వాడు మాకొద్దు సార్. మళ్ళీ వాడు మీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు మత్తు దిగాక విను జానకి, నువ్వు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అంటే ఎవరికి రావాలో వాళ్ళు ప్రధానంగా వాడికి రావాలో, వాడికి జైల్లోకి వెళ్ళాక వస్తుందో జైలు బయట వస్తుందో మనకు తెలియదు, కానీ ప్రధానంగా మార్పు నీలో రావాలి. రేపొద్దు ఇప్పుడు తాగొచ్చినటువంటి మత్తులో ఇలా ప్రవర్తించినటువంటి భర్తను నువ్వు తాగకుండా ఎలా ప్రవర్తించాడు అనేది 24 సంవత్సరాల పాటు చూశాడు. వాడిని కాళ్ళు పట్టుకుంటాడు, నీ చేతులు పట్టుకుంటాడు, మత్తులో ఇలాగే ఉంటాడు. మత్తు దిగాక వస్తాడు, అమ్మ నాన్న తల్లి బంగారం అంటాడు. అమ్మ ఒక్క నిమిషం వద్దు అంటానికి ఇక్కడ ప్రధానమైనటువంటి సూత్రధారి మారవలసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మీ తల్లి. ఎందుకంటే ఇక్కడ నేను అతని వైపు కాదు, ఎందుకంటే అతని అంటూ వ్యక్తి యొక్క రుచి చూసినటువంటి 1 సంవత్సరం చాలు. చాలామంది ఆడపిల్లలు భార్యలు ఏంటంటే పిల్లల్ని ఎత్తుకుని బయటకు వచ్చేస్తారు. మీ అమ్మ 24 సంవత్సరాల పాటు చేయలేదు. ఈరోజు ఇదంతా ఈ సన్నివేశం అంతా ఏదైతే మా కళ్ళెదురుగుంటా జరిగిందో ఈ సన్నివేశం మీ ఇంట్లో చాలా సందర్భాల్లో చాలాసార్లు జరిగింది. ఏది మీ అమ్మ బయటకు వచ్చిందా? రాలేదే.
అంటే ఇప్పుడు వచ్చినటువంటి మార్పు మీ అమ్మ 24 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మార్పు మేము నమ్మగలమా? అందుకే ఇందాకటి నుంచి నేను అంటున్నాను, మీ అయ్యను కాదు ఇక్కడ మార్చడం, మీ అమ్మను మార్చాలి, మీ అమ్మని జీవితాంతం మార్చాలి. ఏమని మార్చాలి అంటే కనుక ఇంకో ఫార్ము ఇంకో షేప్లో వచ్చేటటువంటి మీ తండ్రిని ససేమిరా తన భర్తను నో అని చెప్పి మొహం మీద తలిపేసేటటువంటి విధంగా ఎల్లకాలం ఉండేటట్టు. ఎందుకంటే కనుక రేపొద్దున మీ అమ్మ తలూపింది అనుకో, అతను వచ్చి మీ అమ్మను మార్చాడు అనుకో, మీ అమ్మ మీ ముగ్గురిని మార్చేస్తుంది. సో నేను ఇక్కడ ఏంటంటే డబుల్ షీల్డ్ తీసుకుంటున్నాను, 2 బౌండరీస్ తీసుకుంటున్నాను. ఏ, మీ అమ్మ మారకూడదు. బి, ఒకప్పుడు మీ అమ్మ మారి అదే ప్రపంచం కావాలి అని అనుకున్నా మీరు మారకూడదు. లేదు సార్, అవ్వదు సార్ అది. అది అర్థమైందమ్మా జానకి. నేను ఈ రోజు గురించి మాట్లాడట్లేదు, ఇందాకటి నుంచి నేను ఈ సన్నివేశం చూశాను కదా, ఇది ఒక 100 సార్లు ఒక 1000 సార్లు మీ ఇంట్లో జరిగి ఉంటుంది. జరగలేదా ఈ కొట్లాట్లు? ఈ అడుక్కు తిను. అరే బాయ్, నీకు తిండి పెట్టిస్తాం, ఆగండి. గొయ్యి ఉంది, నుయ్యి ఉంది, ఒక ఏసీ రూము, రోజు పని చేసుకోవడానికి పని, టైంకి ఒక 20 మంది మీ చుట్టూ సెక్యూరిటీ అన్ని రేపు మార్నింగ్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాం, కంగారు పడకండి బాబు. గొయ్యి ఉంది, నుయ్యి ఉంది, ఉరితాడుంది, కత్తుంది, ఏది కావాలంటే అది నీ ఇష్టం. నువ్వు ఎలా చచ్చిపోవాలంటే అలాగా. ఈసారి నాన్నని ఇంట్లోకి రమ్మనేదట్టయితే మా ముగ్గురికి ఇంత విషయం ఇచ్చే మేము చచ్చిపోతాము, తర్వాత మంచిగా ఆయన ఇంట్లోకి రానివ్వు. అదే కండిషన్ అమ్మా జానకి. అమ్మా నేను ఒకే పాయింట్ చెప్పి నేను ఎండ్ చేస్తున్నాను. దీనికి ప్రత్యేకించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. నిజమైనటువంటి రియలైజేషన్ అందరికీ వచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి సూత్రధారి ఇలాంటి మనుషులు చాలామంది ఉంటారు. ఇలాంటి శాడిస్టులు, ఇట్లా క్రూరమైనటువంటి మృగాలు అన్నా కూడా మృగాలు బాధపడతాయి. ఇతను మృగానికి మించినటువంటి మృగం. ఇలాంటి వ్యక్తులు చాలా చోట్ల ఉంటారు. కానీ అలాంటి వ్యక్తుల యొక్క బలహీనత ఎవరు అంటే కనుక మీరు. అంటే మీ బలహీనత అనేటటువంటిది వాళ్ళ బలం. మీరు ప్రతిసారి తలదించుకుంటున్నారు, దేనికన్నా దాసోహం అంటున్నాడు. ఈరోజు అరిచినటువంటి మగాడు రేపొద్దు నీ కాలు పట్టుకుంటే ఓకే అంటున్నావు, తాగినప్పుడు తిట్టుకుంటున్నావు, తాగినప్పుడు పొగుడుతున్నావు, సమాజం అంటున్నావు, పరువు అంటున్నావు. ఇవంతా పిచ్చి అంటాను నేను. అర్థమైందమ్మా? ఈరోజు 3 ఆడపిల్లలు ఉన్నారు నీకు. ఈ 3 ఆడపిల్లల మీద బహుశా ఏంటంటే వీళ్ళందరూ మనకు చెప్పింది 1/10 మేడం. మిగతా 9 పాయింట్స్ చెప్పలేదు. ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి, ఈ షూటింగ్ జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నీ రెండో కూతురు ఏదో మనసు మాట్లాడింది. కానీ ఇంకా ఇప్పటికి కూడా నీ మొదటి కూతురు, నీ చివరి అమ్మాయి ఇంకా పూర్తి స్థాయిలో ఏం జరిగిందన్నది చెప్పలేదు. అది వినటానికి కూడా మేము ఇష్టపడట్లేదు. ఏం జరిగిందన్నది మేము ఊహించుకోగలం మా అనుభవం బట్టి. ఇక్కడ మార్పు అనేటటువంటిది రావాల్సింది ఎవరికంటే జానకి. వాడికి మార్పు వస్తుంది ఎప్పుడైతే కనుక కటకటాలు వెనకట్లు వెళ్ళి ఒంగోపెట్టి వెనకత్త చూడు, అప్పుడు వస్తుంది వాడికి ఖచ్చితంగా వస్తుంది మార్పు. అప్పుడు చుక్కలు కనిపిస్తాయి. నా భయం ఏంటంటే కనుక ఆ మనిషిని జైల్లోకి నువ్వు పంపిస్తావా లేదా అనేది భయం. ఒకప్పుడు జైల్లోకి వెళ్ళినా కూడా బెయిల్ ఇచ్చి వెనక్కి తీసుకొచ్చేస్తావేమో అని భయం. రిపీట్ అవ్వదు సార్, ఇంకా రానియం సార్ మా అమ్మని. జానకి గారు, ఇక్కడ నేను ఎవరినైనా తిట్టాలి అనుకుంటే ఫస్ట్ మిమ్మల్నే తిడతాను. మీ నిస్సహాయత, మీరు 3 రీజన్స్ చెప్పారు. ఎందుకమ్మా నీకు ఇలాంటి పనికి మాలినోడు అంటే సొసైటీ కోసం కావాలండి. 3 ఆడపిల్లలు ఉన్నారండి, ఆడపిల్లల కోసం కావాలి. పెళ్లి చేసుకున్నాం కదా, భర్త లేకపోతే ఏంటి? భర్త అనేవాడు ఎవరో తెలుసా? రక్షించేవాడు, భరించేవాడు, మిమ్మల్ని భరించమనేవాడు కాదు. ఇంత క్రూయల్గా తండ్రిగాను భర్తగాను సమాజంలో ఒక సిటిజన్గా కూడా పనికిరాని వ్యక్తి అమ్మా. ఇతని గురించే మీరు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ టీవీ షోనే లేకపోతే ఏం చేసేవాళ్ళు తల్లి? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, నాకు అర్థమవుతుంది. వెళ్ళరు, నాకు తెలుసమ్మా. అసలు ఈ రోజు నువ్వు మాట ఇవ్వకపోతే ఈ కేసు ప్రొసీడింగ్స్ ఎప్పటికీ కంక్లూడ్ అవ్వదు. ఏం చేద్దాం చెప్పు? మేము బతలాడడం ఏంటి తల్లి? 3 పిల్లలు నువ్వు కన్నావు, కాపాడుకోవాలి కదా. నీ నిస్సహాయత ఈ రోజున వాళ్ళకి సమాజం అంటే భయం వేస్తుంది, మగ పిల్లలంటే భయం వేస్తుంది. ధైర్యం లేక ఇంకోటి అబ్బాయి అనేటటువంటిది కూడా ఒక డ్రామా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అబ్బాయి అనేటటువంటిది ఒక డ్రామా. ఏదైతే మీ 3 మీ 4 ఏదైతే తీసుకురాలేరో తేలేరో అది మీ చేతి తెప్పించేటటువంటి ప్రయత్నం ద్వారా మీ మీద పెట్టేటటువంటి హింసే. నిజంగా కొడుకు పుడితే కనుక వాడిని ఎంత పెద్ద రాక్షసుడు చేస్తాడు ఈ మనిషిని చూస్తే మనకు అర్థం. నిజంగా కొడుకే అయి ఉంటే, నువ్వు ఫస్ట్ కొడుకువో, రెండో కొడుకో, మూడో కొడుకు, ఎవరన్నా ఒక కొడుకు అయి ఉంటే వాళ్ళే నరికేసేవాళ్ళు ఈ పాటికి. మీరు ఆడపిల్లలు అయ్యి మీ అమ్మ సైకలాజికల్గా మిమ్మల్ని పీక్కు తినేసి తండ్రి ఉండాలి. ఈడ తండ్రి పాత్రగా అర్హత ఉందా అసలు అతనికి? ఇన్ని చెప్తున్నారు, నాకు వంశం కావాలి, నాకు కొడుకు కావాలి. ఇది 3 అంతస్తుల బిల్డింగ్, ముందు వెళ్ళి దుంకు, అప్పుడు ఆడే వస్తాడు ఆటోమేటిక్గా. జానకి గారు, మేము ఇప్పుడు పోలీసులకు కాల్ చేస్తున్నాం. మీరు ఈ కేసులో ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. మేము ఆల్రెడీ ఇప్పుడు కాల్ తీసుకుంటాం సిఐది. పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే మిగతాది కేసు కంటిన్యూ చేయడానికి. కూర్చో, నువ్వు మా అమ్మ దగ్గరికి రావద్దు. కూర్చో. మీ ఆయన ఎదవ డ్రామాలు. ఇప్పుడు తాగున్నాడా తాగలేడని కదమ్మా, అన్ని తెలిసే చేస్తున్నాడు ఇతను. తాగిలేని సందర్భంలో కూడా ఇంట్లో చాలా క్రైమ్ జరిగింది.
నువ్వు ఇంక ఈ రోజు నుంచి ఇతను లేడు అని బతుకు. బతుకుతా మేడం. అమ్మ, ఏ సమాజం నీ గురించి మాట్లాడట్లేదు తల్లి, ఏ సమాజం నీకు వచ్చి తిండి పెట్టట్లా. సమాజంలో బతకాలంటే సమాజానికి తగ్గ రెస్పెక్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు సమాజం తరపున మేము చెప్తున్నాం, ఇలాంటి తండ్రిని ఇలాంటి భర్తని భరించొద్దు. అర్థమవుతుందా? నువ్వు సమాజానికి రెస్పెక్ట్ ఇస్తావుగా, ఆ రెస్పెక్ట్ తోనే చెప్తున్నావు. ఇతను జైల్లో ఉండాలి. ఏ సందర్భంలో అన్నా జైల్లో ఎవరైనా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా బెయిల్ ఇప్పించిన భవిష్యత్తులో, నాకు తెలిసి ఇట్లాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వరు. ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే కేసు కూడా కాదు. మీరు ఇంటికి వచ్చి కానీ ఆ చుట్టుపక్కల కానీ ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ 100కి డయల్ చేయడం అలవాటు చేసుకోండి ఫస్ట్. ఇంకా ఇతను అనే వ్యక్తి ఫేస్ కూడా మర్చిపోండి తల్లి. ఈ వ్యక్తి మీకు పనికిరాడు, సమాజానికి పనికిరాడు. మేడం, ఈ కేసు విషయంలో మనం కొంచెం పోలీసులతో మాట్లాడదామండి. డైరెక్ట్గా పోలీసులు వస్తేనే హ్యాండ్ ఓవర్ చేయడం. ఎందుకంటే వాళ్ళని వదిలించడం అనేది ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి. దగ్గరుండి పూర్తి లీగల్ హెల్ప్ మేము ఈ కేసులో పర్సనల్గా తీసుకొని చేస్తున్నాం తల్లి. డెఫినెట్గా లీగల్ హెల్ప్ అనే కాకుండా మీరు గనక మీ నాన్నను వదిలేస్తే మీకు కావాల్సినటువంటి అవసరాలు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నా మేము చూస్తాం. ఇమీడియట్గా మీకు ఒక 1 lakh రూపీస్ అనేది మీకు అందేలా కూడా చేస్తాం. మీ పోషణ మా బాధ్యత అమ్మా. చాలా థ్యాంక్స్ మేడం, కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఆ దరిద్రుని మాత్రం మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఏదో ఒకటి చెప్పన్నా కంప్లైంట్. మీ పోషణ మీ రక్షణ మా బాధ్యత. చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. డైరెక్ట్ గారు సిఏ కాల్ తీసుకోండి, ఈ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్. కాదు మేడం, ఇలాంటి రోడ్డు మీద కేసులు ఇంకేం పెట్టవచ్చు, ఉన్నాయి లేని అన్ని పెట్టి పారేయాలి మేడం. అన్ని కేసుల కంటే ఇది చాలా హైయెస్ట్ కేసు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏదైతే ఉందో, కన్నా పిల్లల మీద ఫిజికల్ అబ్యూజ్ అనేది ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు. మనం ఆల్రెడీ పోలీసులతో మాట్లాడాము, వాళ్ళు కానిస్టేబుల్స్ని పంపిస్తున్నారు. ఇతన్ని అయితే మన డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు హోల్డ్ చేసి ఉంచుతారు. అమ్మ, మీ తండ్రి ఈ రోజు నుంచి ఇంటికి రాడు. ఇతనికి మీరు ఎవరన్నా బెయిల్ ప్రొసీడింగ్స్ ఏదన్నా మాట్లాడి, పోనీలే మా నానేనండి మా ఇంటికి రాడంట, బయటే బతుకుతాడంట అండి, మమ్మల్ని వదిలేస్తాడంట అంటే మాత్రం మేము వచ్చి మిమ్మల్ని ఎట్లా అట్లా కాదు మామూలుగా తీసుకుంటుంది. అర్థమవుతుందా మేడం? ప్రాణం పోతుందన్న ఆ పని చెయ్యం మేడం, ఆయన వద్దు. మీ అమ్మ మిమ్మల్ని మార్చేస్తుందమ్మా, మా భయం అది. లేదు మేడం, మా అమ్మని కావాలంటే మేము మార్చుకో. మేడం సార్ నాకు ప్రాణం సార్, నా భార్య అంటే నాకు ప్రాణం. ఏం ప్రాణం? ప్రాణాలు తీసేంత ప్రాణం నీకు? నన్ను వదలొద్దు సార్. ఓరే బాబు, డ్రామా కూర్చో అయ్యా. ఓ డ్రామా కూర్చో అయ్యా, డ్రామా కూర్చో కూర్చో. నీ పేరు రామకృష్ణ కాదు. ఇవి తాగుబోతు వేషాలు ఒక్కటే కాదండి, ఆల్రెడీ సైకోకు లక్షణాలు ఇవన్నీ. ఎందుకంటే అవసరం అందితే ఏదో అంటారు చూడండి, జుట్టు లేకపోతే కాళ్ళని. ఇట్లాంటి వ్యక్తిని భరించడం వీళ్ళ మిస్టేక్. పిల్లలు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు, కానీ ఆవిడని మనం కౌన్సిలింగ్ చేయాలి మెయిన్. ఎందుకంటే ఇతను చూడండి వెంటనే మామూలుగా డ్రామా మార్చేశాడు. ఏమ్మా, జాగ్రత్తగా డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్పింది వినండి. ఇదిగోండి, మీది ఆల్రెడీ ఇప్పుడు వయసు అయిపోవచ్చింది, 3 పిల్లలు వయసులో ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకి మంచి జీవితం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు ఎమోషనల్ డ్రామాలు, ఎమోషనల్ డైలాగులు అన్ని కొట్టి వాళ్ళ మైండ్ అనేది మార్చొద్దు. మీకు ఏమైనా హెల్ప్ కావాలి, ఎమర్జెన్సీ హెల్ప్ కావాలంటే ఇదిగోండి మా హిట్ టీవీ నుంచి డెఫినెట్గా మేము ఉన్నాం. ఇమీడియట్గా మీకు 1 lakh కూడా ఇస్తామని చెప్పేసి అన్నాం, మీ ఇమీడియట్ అవసరాలకు కూడా. కాబట్టి ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈయన మాత్రం మీ ఇంటి వరకు రానివ్వద్దు. అమ్మా, ఇదే మీరు అతను చూసే లాస్ట్ ఫేస్. అర్థమైందా? ఇంకా మీరు బయలుదేరు అంతేనా? ఈ రోజుతోనే చనిపోయాడు, ఇంకా మాకు అవసరం లేదు. ఇంకా మాకు వద్దు మేడం. ఇంటికి వెళ్ళి పెండం పెట్టేయండి మేడం. పెట్టేస్తాం మేడం, ఆ పనే చేస్తాము. జాగ్రత్తగా ఉండండి, మంచిగా పని చేసుకోండి, మీ అమ్మని హ్యాపీగా చూసుకోండి, అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఆనందంగా ఉండండి. ఏమ్మా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. మేడం ఎట్టి పరిస్థితుల్లో మా నాన్న మాత్రం రాడు. బాయ్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వస్తాం మేడం. నువ్వు కూర్చో ఇక్కడ, కదులుతున్నావేంటి? నిన్ను ఎవడో పంపించట్లేదు. ఇక్కడ నుండి కాలు బయటికి పెట్టలేదులే. అమ్మో, ఏంటి మేడం ఈ కేసు? నిజంగా ఇలాంటివి కూడా ఉంటాయి. వీళ్ళ ఏడుపులు, వీళ్ళు చెప్పేది నిజంగా భయం వేసిందండి, మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి నాకు. బాబాయ్, సో ఇలాంటి వాళ్ళు నిజంగా లోపల ఎంతమంది బాధపడుతున్నారో తెలియదు, కానీ వీళ్ళు ధైర్యం చేసి ఇక్కడి వరకు వచ్చారు. అమ్మాయిలు, ఆడపిల్లలు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు. మన లైఫ్ మన ఇష్టం, మనం హ్యాపీగా బతకాలి. చుట్టూరా కంఫర్టబుల్గా ఉంటేనే ఉండండి, లేదంటే బయటికి వచ్చేయండి. ఇలా ఇబ్బంది పడుతూ మాత్రం ఎవ్వరు బతకొద్దు ప్లీజ్. సో మీకోసం హెల్ప్ చేయడానికి ఇదంటే మా వేదిక కూడా రెడీగా ఉంది. సో డెఫినెట్గా రండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. డాక్టర్ గారు, మేడం గారు, మీరు ఎలా హ్యాపీగా ఉండొచ్చు మీ లైఫ్లో అనేది చెప్తారు. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.